నా కెరీర్ ప్లేబ్యాక్ సింగర్గా మొదలైంది మణిశర్మ గారి దగ్గర. దాదాపు ఒక 50 సినిమాలకి అసోసియేట్గా వర్క్ చేశాను. దాదాపు ఒక 90 సినిమాలకి ప్లేబ్యాక్ సింగింగ్ చేశాను. దెన్ లాట్ ఆఫ్ స్టేజ్ షోస్. సో గత 6 నెలలుగా నేను కంపోజింగ్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ హెడ్గా రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అనగానే ఒక లవ్ స్టోరీను, ఒక సింపుల్ స్టోరీ ఉన్న సినిమాను అప్పచెప్తారు. ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ పాటలతో పాటు రీ రికార్డింగ్ కూడా చాలా ప్రాణం. ఇంత యాక్షన్ ఫిల్మ్ని ఒక డెబ్యూటెంట్ మ్యూజిక్ డైరెక్టర్కి అప్పగించడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని అని జనరల్గా ఫీల్ అవుతారు. సో అదేమీ లేకుండా నేను ఒకటే ట్యూన్ వినిపించాను. ఒక పాటకి, ఒక లిరిక్కి 3 ట్యూన్లు ఇచ్చాను. ఒకటే పాటకి 3 ట్యూన్లు ఇచ్చాను. ఫస్ట్ ఇచ్చిన ట్యూన్ని ఓకే చేసుకుని ఈ సినిమా నువ్వు చేస్తున్నావు అని చెప్పి డైరెక్టర్ శ్రీను గారు అండ్ గంగాధర్ గారు అండ్ రమేష్ గారు, ఇంద్ర గారు, వీళ్ళ నలుగురికి నేను చాలా రుణపడి ఉంటాను. నందీశ్వరుడు చాలా బాగా ఆడాలి. సముద్రకి, మా ప్రొడ్యూసర్స్కి, మా హీరోకి మంచి సక్సెస్ అవ్వాల్సిన సినిమా సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. ముందుగా మా దైవం, మా తాతగారు శ్రీ నందమూరి తారక రామారావు గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మా తమ్ముళ్ళకి, అక్కా చెల్లెళ్ళకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నందీశ్వరుడు మరి ఈ సినిమా పైన ఉన్న తాతగారి ఆశీస్సులతో, కింద మా బాబాయ్ బాలకృష్ణ గారి ప్రోత్సాహంతో స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే కథ అండి. నందీశ్వరుడు ఈజ్ ఆల్ అబౌట్ మై డార్లింగ్స్. అంటే మా డైరెక్టర్ గారిని నేను డార్లింగ్ అని పిలుచుకుంటాను. ఆయన హార్డ్ వర్కే ఈ నందీశ్వరుడు. దాంతోపాటు మా ప్రొడ్యూసర్లు గంగాధర్ రెడ్డి గారు, రమేష్ బాబు గారు, అలాగే యువరాజ్ గారు, ముగ్గురు కూడా ఈ సినిమా సింగిల్ స్కెడ్యూల్లో పూర్తి చేసి December 23 రిలీజ్ చేయాలి అని చెప్పి, ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా చేయాలి, సక్సెస్ కొట్టాలి అని చెప్పి టేకప్ చేసిన ప్రాజెక్ట్. అండ్ ఈ 12th షూటింగ్ పార్ట్ అయిపోద్ది అండ్ 23rd మీ ముందు వస్తుంది. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేసి ఈ సినిమాని ఆదరిస్తారని నమ్ముతూ, అలాగే దిస్ ఫిలిం ఇస్ ఎ టీమ్ వర్క్ అండి. ఎవ్రీ డిపార్ట్మెంట్, కెమెరా దగ్గర నుంచి లైట్ బాయ్స్ వరకు, ప్రొడక్షన్ దగ్గర నుంచి, అలాగే చైల్డ్ ఆర్టిస్టులు చరిష్మా, వర్ష, అతుల్, చరణ్ అందరూ కూడా దెవ్ డన్ అ బ్రిలియంట్ జాబ్. పేరున అందరి పేర్లు చెప్పే టైం అయిపోద్ది. సో పేరున అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టుడే స్టార్ మా వేర్ ఇస్ మై అన్నయ్య, పార్థన్నయ్య. ఫస్ట్ మూవీగా కాకుండా ఆయన లైఫ్ మొత్తం పెట్టి, మేము స్టూడియోకి ఎస్టల్ రూమ్ అమ్మ, మేము స్టూడియోకి 2 o'clock 3 o'clock midnight వెళ్ళినా కూడా ఆయన ఉండి ఓపిక్గా మీకు ఎలా కావాలంటే అలా చేసి పెడతానని చెప్పి, ది అవుట్కమ్ ఇస్ కమ్ బ్యూటిఫుల్ అండి. మీరు అందరు విన్నారు పాటలు అండ్ మీ అందరికీ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు ఈ సినిమాలో పాడే ఛాన్స్ కూడా ఇచ్చారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మా కుటుంబానికి, మా అందరికీ ఎంతో ఆత్మీయుడు మాకు అన్నయ్య. మా రాజీవ్ అన్నయ్య సపోర్ట్తో, రాజీవ్ కనకల గారి సపోర్ట్తో, ప్రభాసీను గారి సపోర్ట్తో, అలాగే నందన్నయ్య అండ్ అబ్బి అందరూ కూడా దెవ్ డన్ దర్ బెస్ట్. వాళ్ళ ప్రాణాలు మొత్తం పెట్టి చేశారు. అండ్ ఇందాక మా డార్లింగ్ చెప్పారు మా యువరాజ్ గారి గురించి. ఎవ్రీ సీన్, ఎవ్రీ మినిట్ ఆయన మాతో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి యువరాజ్ గారు. సో ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. మీరందరూ బ్లెస్ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ ఈ ట్రావెల్లో నాకిద్దరు, they've always been with me, they're following me. అండ్ ఈ సందర్భంగా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళకి ఒకటే, బాలకృష్ణ. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు ఈ ఫంక్షన్ ఇంత సక్సెస్ అవుతానికి కారణం కూడా సృజన్ అండ్ పవన్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దర్ విత్ మీ. ఇక్కడే ఉన్నారు మా తమ్ముళ్ళు అండ్ దర్ ఓన్ టీమ్. పవన్, సుజన్, వీళ్ళకి బాబాయ్ పేరు తప్పితే ఏమీ తెలియదండి. వాళ్ళ అనువనువున బాబాయ్ పేరు అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అండ్ చెప్పాం, ఆల్రెడీ చెప్పాం, మా గాడ్ ఫాదర్ బాబాయే. సో వాళ్ళందరూ ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ, మీరు అందరి బ్లెస్సింగ్స్, అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ, పాట నేను తర్వాత పాడతాను. డైలాగ్ అయితే చెప్తాను. డైలాగ్ డెఫినెట్గా చెప్తాను. పాట మొత్తం నేను తర్వాత రిలీజ్ అయిన తర్వాత మీ అందరికీ నేను పాడతాను, డెఫినెట్గా పాడతాను. ఆలాహలాన్ని కంటాన ధరించిన గర్రెల కంటుడి సాక్షిగా చెప్తున్నా, సమాజమే శివాలయం అయినప్పుడు ప్రజలే శివ ప్రతిరూపాలైతే ఆ క్షేత్రాన్ని ఇలాంటి నరరూప రాక్షసుల నుంచి కాపాడే నందీశ్వరుణ్ణి నేను. ఇక నుంచి ఇక్కడే ఉంటా. ప్రతి అమ్మకి కొడుకునవుతా, ప్రతి చెల్లికి అన్ననవుతా, అన్నకి తమ్ముడిగా, తమ్ముడికి అన్నగా మీ అందరికీ అండగా ఉంటా. రౌడీయిజం, గూండాయిజం, చట్టం, పోలీస్, పొలిటికల్ ఎవడి అండతో వచ్చిన కత్తికో కండగా తెగ నరికి ఆ రక్తంతో పంచభూతాలకి రక్తాభిషేకం చేస్తా. నందీశ్వరుడు. And one more main thing about this film is my makeover అండి. గెటప్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ వరకు ఇట్స్ బీన్ టోటలీ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సనల్ డిజైనర్ నీనా రెడ్డి గారు, హూ ఇస్ సిట్టింగ్ ఓవర్ దేర్. సో ఐ థ్యాంక్ హర్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. మీ అభిమానం ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇదిగోండి హీరోయిన్ గారు వచ్చారు, షీనా గారు. ఆల్రెడీ తెలుసు మీ అందరికీ, బిందాస్లో మిమ్మల్ని అందరినీ అల్లరి పెట్టించారు. మళ్ళీ ఈ సినిమాలో కూడా బ్రిలియంట్గా చేసి షీస్ కోఆపరేటెడ్ అ లాట్ అండ్ షీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. థ్యాంక్ యూ షీనా, థ్యాంక్ యూ ఫర్ దాట్. మీ అందరి అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. I'm so sorry. Actually, I've been shooting for the whole day, so I was stuck up in the traffic, but still I made it here, so I'm really happy about that. And coming back to our film, it's been a fantastic journey throughout. Tarak has been a fabulous co-star to work with, director sir, producer sir, cameraman sir, and it's just been fantastic. So I've just been enjoying my film. And Bindas went for 75 days, so I just wish all of you make this film 100 days success. And the songs are really fabulous, the choreographers are really good, so it's been fantastic and it's all been like a family here. So I didn't feel out of place, and hopefully I should learn Telugu now. It's my third film, so thank you so much.